75 సంవత్సరాలు దాటింది అధ్యక్ష. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజలే అధ్యక్ష. ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా 2011 సెన్సస్ ప్రకారం అప్పుడున్నటువంటి పాపులేషన్ 3,50,03,674గా చూపిస్తుంది అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు 1,71.457 కుటుంబాలని అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు, అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, ఇప్పుడే ఎన్యూమరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినరో 57 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం, మన సమాజంలో ఉన్నటువంటి 100% మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడ్బందీగా చేసి, ఇంకా దీంట్లో ఏంటంటే హరిబరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక 3-4 నెలల సమయం మీరు చేసిర్రు. సబ్ కమిటీ ద్వారా 12 సార్లు మీటింగ్ జరిగింది అనేటువంటి అంశం మీరు చెప్పినరు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి
బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి. ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి, రెండో వైపున సామాజికంగా ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి సంకల్పం కూడా ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి, లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, డిగ్రీ కాలేజీలు పెట్టడం ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష. దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి, దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా, మనకు కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి, రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష. అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష. ఇప్పుడు 2023 అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు 3,32,318 మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష. 2023లో 3,32,32,18 మంది అని. అయితే మీరు ఇచ్చినటువంటి దాంట్లో 3,70,000. ఓవరాల్గా తీసుకుంటే ఈ 4,33,61,822 నుంచి ఈ 3,70,00,000 మీరు ఏదైతే నివేదిక ఇచ్చినరో అవి తీస్తే 62,84,268 మంది ఎక్కడ పోయినట్టు. ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్